न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नज़र, आप रखिए खबरनामे पे नज़र। गुड आफ्टरनून सर, నా పేరు అనుష, 25 ఇయర్స్, బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నాను. నాకు చిన్న పాప ఉంది, 4 ఇయర్స్ పాప. నేను మా పేరెంట్స్ దగ్గర ఉండదలుచుకోలేదు. వాళ్ళు బాగా హరాస్మెంట్ చేస్తున్నారు. నేను 2 టైమ్స్ హైదరాబాద్ వచ్చి బ్రతకాలనుకున్నాను పాపని తీసుకొని వచ్చి, కానీ కొట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా నన్ను చాలా టార్చర్ చేసిండు. సరిగా తిండి ఇవ్వక నన్ను చాలా టార్చర్ చేసిండు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వట్లేదు. కొడితే పిఎస్ కంప్లైంట్ చేస్తానంటే ఫోన్ లాగేసుకున్నారు. 2 డేస్ కొట్టి నన్ను ఇంట్లోనే పడేసి లాక్ వేసుకున్నారు. తర్వాత నేను తాండ్రు పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాను. కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి నన్ను కొడుతుంటే ఆపి మరి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిండ్రు. వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినా వాళ్ళకు నాకు ఎఫ్ఐఆర్ పెట్టి మాట్లాడుతున్నారు మా వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళతో ఉండదలుచుకోలేదు. నేను నా పాప సపరేట్గా బ్రతకాలనుకొని హైదరాబాద్ వచ్చినాము కూడా హైదరాబాద్కి. సో మాకు ఏమున్నా మీరు తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిల్, ఉమెన్ రైట్స్ వాళ్ళు అండ్ ఇంకా పిఎస్ వాళ్ళు కానీ అందరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరెంట్స్ నుండి నాకు హాని ఉంది. వాళ్ళు నాకు పంపించాలనుకుంటున్నాను, నా పిల్లని అమ్ముకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ నాకు దయచేసి నన్ను నా పిల్లలు దూరం చేయకండి. మా బతికేదో మేము బ్రతకాలనుకుంటాము, బ్రతకనివ్వండి. లేదా నన్ను మళ్ళీ తీసుకెళ్ళాలంటే వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు వచ్చి ఇప్పటికే టార్చర్ చేస్తున్నారు. తాండ్రు పిఎస్ నుండి కాల్ చేయించడం. మేము ఇక హైదరాబాద్ వచ్చి రాజేంద్ర నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పిండ్రు. ఆయన కాల్ చేసి చెప్తే ఎస్ఐసార్ మాట్లాడినా కూడా రఫ్గా మాట్లాడుతుంది. మా అమ్మ 7కైతే అది కానీ మేము తీసుకొచ్చుకుంటా, ఏమన్నా చేసుకుంటా అని వల్గర్గా మాట్లాడుతుంది మా మమ్మీ ఎస్ఐసార్తో కూడా. కాబట్టి నాకు ఎప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించినా కానీ, వాళ్ళ ఫోన్లో టార్చర్ చేసినా కానీ నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం నాకు హెల్ప్ చేయండి. బ్రతకాలనుకుంటున్నాము, మాకు అక్కడ లైఫ్ లేదు, మమ్మల్ని చంపేస్తారు. సో మా బతికేది మేము బతికేయండి. నన్ను నా పాపను సపరేట్గా బ్రతకాలనుకుంటున్నాము. నా పాపకి ఏముంది, నేను స్టడీ చేయించుకుంటాను, స్కూల్లో జాయిన్ చేసుకుంటాను, నేను జాబ్ చేసుకుంటాను. ఎంతోమంది బతుకుతున్నారు, తల్లిదండ్రులు లేకుండా హస్బెండ్ లేని వాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు. కానీ నా లైఫ్ని వాళ్ళకి చాలా అసలు బ్రతకనివ్వకుండా చంపాలని ట్రై చేస్తున్నారు. దయచేసి మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోస్ ఏమున్నాయి నా సొంతంగానే నేను చేస్తున్నాను. బయటికి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఏందో కూడా నాకు ఐడియా లేదు. ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని తిప్పుతున్నారు. సో నేను డైరెక్ట్గా ఆన్లైన్లోనే కంప్లైంట్ చేద్దాం అన్నట్టు నేను వీడియో చేసి పంపిస్తున్నాను. దీని వెనకాల ఎవరు కానీ సపోర్ట్ చేస్తలేరు. నాకు ఎవరు ఇట్లా ఫోర్స్ చేస్తలేరు వీడియోస్ చేయమని కానీ అది కానీ. నా లైఫ్ నేను బ్రతకాలనుకుంటున్నా కాబట్టి నేను ఇంత దూరమైనా వెళ్తాను నా లైఫ్ నేను సాధించుకోవడానికి. నా పిల్ల నాకు కావాలి, నా లైఫ్ నాకు కావాలంటే నేను సొంతంగా బతకాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ బతికినా, ఇప్పుడు వద్దు ఆ ఇబ్బందులు. నాకున్నది చిన్న జీవితం, నాది నా పాపది. మేమిద్దరం బతకాలనుకుంటున్నాము, సపోర్ట్ చేయండి. ఇక ఎవ్వరు కానీ నా వెనకాల ఉండి చేపిస్తున్నారు అని కానీ మా పేరెంట్స్ అంటున్నారు. కానీ నా వెనకాల ఎవరు లేరు. నేను చిన్న పిల్లని కాదు, ఎవరో ఉండి చేపిస్తే నేర్చుకోవడానికి నేను సొంతంగానే నేను చేసుకుంటున్నాను. వీళ్ళను బ్లేమ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేసినా కానీ ఇప్పుడు ఆన్లైన్ న్యూస్ వైరల్ చేసే వాళ్ళని కూడా రిలేషన్ పెట్టి మాట్లాడతారు మా వాళ్ళు, అంత చీప్గా మాట్లాడతారు. సో దయచేసి ఏమున్నా ఆన్లైన్లో చేద్దామని చేస్తున్నాను. కొంచెం నాకు హెల్ప్ చేయండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఉమెన్ రైట్స్ వాళ్ళు కానీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.